నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు. కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. ఎవరో తెలియని లోకంలోకి వస్తావు. మనమే లోకం అనేలా చాలామందికి దగ్గరవుతావు. చివరికి ఎవరితోనూ ఉండకుండానే పోతావు. అదే జీవితం. మొహం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ఇంకా ముస్తాబు కానట్టే. ఆశించి జీవించే మనిషిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే మనిషిలో ఆత్మీయత ఉంటుంది. ఎవరికోసమో ఏదీ ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది. నువ్వు లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మనల్ని బాధ పెట్టేవారు ఎవరు లేరు కదా. ఒక చెట్టుకు పిల్ల వేరులన్నీ తల్లి వేరుకు చుట్టుకొని ఉంటాయి. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది ఈ సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ద్వేషించే శత్రువు కన్నా ప్రేమ నటించే మిత్రుడే ప్రమాదకరం. ఈ రెండు విషయాలు నీవెవరో తెలుపుతాయి. ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. మరొకటి నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. నాన్న తిట్టాడనో కొట్టాడనో దూరం చెయ్యకు. దూరం అవ్వకు. ఎందుకంటే ఆ తిట్టుకు మనసుంటుందని, ఆ మనసు నీకై లోపల పరితపిస్తుందని గమనించు. ఆ నాన్న మనసుకు ఎప్పుడూ దగ్గరగా ప్రయాణించు. చివరిగా ఒక్క మాట. నువ్వు యుద్ధం చేసేటప్పుడు ఏ శబ్దం చెయ్యకు. ఎందుకంటే నీ విజయమే ఈ ప్రపంచానికి ఓ శబ్దంలా వినిపిస్తుంది. ఇది రాసి పెట్టుకో.